ఐపీఎల్ 2024 చివరి అంకానికి చేరుకుంది. క్వాలిఫైర్ 1లో గెలిచిన కేకేఆర్ జట్టు ఇప్పటికే ఫైనల్స్ లో అడుగుపెట్టగా, క్వాలిఫైర్ 1లో ఓడిపోయి క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ పై గెలిచిన ఎస్ఆర్హెచ్ జట్టు కూడా ఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఐపీఎల్ 2024 సీజన్ లో రెండు టాప్ జట్ల మధ్య జరగబోయే ఈ ఫైనల్ సమరం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రెండు జట్లలో కూడా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ విభాగాలు చాలా పటిష్టంగా కనిపిస్తున్నాయి. ఏ జట్టుని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. రెండు జట్లలో కూడా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ విభాగాలు చాలా పటిష్టంగా కనిపిస్తున్నాయి. ఏ జట్టుని కూడా తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేకుండా రెండు జట్లు కూడా అసాధారణ ప్రదర్శనలు కనబరిచి ఈ ఐపీఎల్ సీజన్ లో ఫైనల్స్ కు అర్హత సాధించాయి. ఆదివారం రోజున జరగబోయే ఈ హై ఇంటెన్సిటీ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో క్వాలిఫైర్ 2లో భాగంగా చిదంబరం స్టేడియంలో పిచ్ పై రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. క్వాలిఫైర్ 2లో చిదంబరం పిచ్ స్పిన్నర్లకు అనుకూలించిన మాట కూడా వాస్తవం. అయితే ఫైనల్స్ కోసం ఎలాంటి పిచ్ తయారు కాబోతోంది అనే విషయంపై కీలక సమాచారం బయటకు వచ్చింది. క్వాలిఫైర్ 2 మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రముఖ కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ చెన్నై పిచ్ క్యూరేటర్లతో మాట్లాడాడు. ఆ సందర్భంగా ఫైనల్స్ కోసం పిచ్ ఎలా ఉండబోతోందో చెప్పమని ప్రశ్నించాడు. దీనికి చెన్నై పిచ్ క్యూరేటర్ బదులిస్తూ ఫైనల్స్ కోసం ముంబైలోని వాంకడే పిచ్ తరహాలో ఎర్రమట్టి పిచ్ తయారు చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఆ పిచ్ పై ధారాళంగా పరుగులు సాధించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఆ మాట విన్నాక హైదరాబాద్ అభిమానులు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. విశ్లేషకులు సైతం ఇది హైదరాబాద్ కు గుడ్ న్యూస్ అని పేర్కొంటున్నారు. ఎందుకంటే బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ పై ఈ ఏడాది ఎస్ఆర్హెచ్ జట్టు ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టించిందో మనకందరికీ తెలుసు. అలాంటిది ఫైనల్స్ లో బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ రెడీ చేయడం అంటే హైదరాబాద్ లోని బ్యాట్స్మెన్ కు ఒక లడ్డూ కాదు 2 లడ్డూలు కావాలనాయనా అని అడిగినట్లేనని అభిమానులు తమదైన శైలిలో చలోక్తులు విసురుతున్నారు. చెన్నై పిచ్ క్యూరేటర్లు చెప్పినట్లుగా పిచ్ గనుక బ్యాటింగ్ కు అనుకూలిస్తే హైదరాబాద్ జట్టు ఏ మేరకు దాన్ని సద్వినియోగం చేసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ పిచ్లపై ఏ రేంజ్ లో విరుచుకుపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విషయం నిజంగా ఎస్ఆర్హెచ్ కి గుడ్ న్యూస్ అని ఒప్పుకునే తీరాలి. అదే సమయంలో కోల్కతాకి టెన్షన్ పెట్టే విషయమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.